బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆధార్ ఏవైతే మనకి సెంటర్స్ ఉన్నాయో అందులో సూపర్వైజర్స్ కింద, ఆధార్ ఆపరేటర్స్ కింద కేంద్ర ప్రభుత్వము కొన్ని ఉద్యోగాలని భర్తీ చేయడానికి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా 203 పోస్టులని భర్తీ చేయాలని ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, ఇది ఒక ఫ్యాషనేట్గా చేయాలండి. సో అంటే లిమిటెడ్ పోస్టులే ఉంటాయి, నో డౌట్ అందులో. సో ఇది ఒక ప్యాషనేటెడ్గా చేస్తున్న ఎవరైతే ఆధార్ సెంటర్లో చేయాలి, కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన సంస్థలో మనం ఉద్యోగం ఉండాలి, అది కాంట్రాక్ట్ బేస్ అయినా పర్లేదు అని ఉత్సాహంగా ఉన్న యూత్కి ఇది ఒక మంచి అవకాశం. ముందే చెప్తున్నాను, లిమిటెడ్ పోస్టులే ఉంటాయి, జిల్లాకి చాలా తక్కువ పోస్టులు ఉంటాయి, చాలా తక్కువ అంటే చాలా తక్కువ. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి. కానీ ఇంట్రెస్టెడ్గా ఉన్న క్యాండిడేట్స్ కోసం మనం వీడియో చేస్తాం జరుగుతూ ఉంది. అలాగే ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మీద వీడియో చేయడం జరుగుతూ ఉంది. దయచేసి అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి, డాక్యుమెంట్ లాస్ట్ డేట్ ఏంటి, ఎప్పటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది, ఫీజు ఎంత, జాబ్ రోల్ ఏ విధంగా ఉండబోతుంది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి అండి, ఈ ఉద్యోగ వివరాలు చూపిస్తున్నాను చూడండి. కేంద్ర ప్రభుత్వం UIDAI అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ కింద, కేంద్ర ప్రభుత్వం కింద ఒక సంస్థ, ఒక స్టాట్యుటరీ బాడీ లాంటిది ఇది. సో ఇది ఏదైతే ఆధార్ రూల్స్ని డిజైన్ చేస్తుంది, ఆధార్ ఉండాలన్నా తీసేయాలన్నా, ఆధార్లో ఎలాంటి కీలక మార్పులు చేయాలన్నా ఒక అధికార సంస్థ. దీని ఒక నోటిఫికేషన్, ఈ సంస్థ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అందులో ఆధార్ సూపర్వైజర్లు, ఆధార్ ఆపరేటర్లకు సంబంధించి జాబ్స్ ఇవి. ఓకేనా? చూసినట్లయితే CSC కామన్ సర్వీస్ సెంటర్ సంబంధించి స్పెషల్ పర్పస్ మీద వెహికల్ సంబంధించింది ఇది. అంటే ఎక్కువగా ఈ సర్వీసెస్ని రూరల్ ప్రాంతాల్లో తీసుకువెళ్ళాలి, ప్రతి ఒక్కరికి అందుబాటులో సర్వీసెస్ ఉండాలని చెప్పేసి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న సంస్థ కింద 203 ఖాళీలు చెప్పాను ఆల్రెడీ. 203 పోస్టులు భర్తీ చేయడానికి చూస్తూ ఉంది. ఈ ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా భాగం ఉంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పోస్టులు ఉన్నాయి. సో దరఖాస్తు ప్రారంభం మనకి జూలై 23 నుంచి దరఖాస్తు స్టార్ట్ అయింది. జూలై 23 నుంచి దరఖాస్తు స్టార్ట్ అయింది. మరి చివరి తేదీ ఎప్పుడు? ఆగస్టు 1. గుర్తుంచుకోవాలి, ఆగస్టు 1. సో ఈ లోపల మీరు ఆ యొక్క దరఖాస్తుని అప్లై చేసుకోవాలి. ఓకేనా? సో ముందుకు వెళ్దాం. ఇంకా మనం అర్హతలు చూసినట్లయితే విద్యార్హత కనీసం ఇంటర్మీడియట్, అంటే కనీసం ఇంటర్మీడియట్ ఉండాలి, అంటే 12th ఉండాలి, లేదు ITI కానీ 12+ ITI చెప్పేది, ITI కానీ డిప్లొమాస్ కానీ ఐదర్ డిగ్రీ కానీ మీకు ఉన్నట్లయితే మీకు మంచి అవకాశం ఉంటుంది. ఇక్కడ 10+2 అంటే 10+2 అంటే 10th ఇంటర్మీడియట్ కానీ, లేదా 10th+ తర్వాత ITI కానీ చేసిన వాళ్ళు, లేదు 10th+ 3 సంవత్సరాలు పాలిటెక్నిక్ కోర్స్ చేసిన వాళ్ళు కానీ, పాలిటెక్నిక్ చేస్తారు కదా డిప్లొమా 3 years కానీ, వీళ్ళందరూ అర్హులు. ఎందుకంటే ఎందుకు ఇలా అడుగుతున్నారంటే అక్కడ డిజిటల్ అవేర్నెస్, డిజిటల్ లిటరసీ వీళ్ళకి బాగా తెలుసు, టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది క్వాలిఫికేషన్ ఉన్న వారికి. తద్వారా సర్వీసెస్ బాగా అందుతాయి గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రజలకు, నాణ్యమైన క్వాలిటీ సర్వీసెస్ అందుతాయి. ఇక్కడ కనీస వయసు 18 years, గరిష్టంగా చెప్పలేదు, కనిష్టంగా చెప్పారు తప్ప గరిష్టంగా ఇంత వయసు ఉండాలని చెప్పలేదు. దయచేసి కనిష్టంగా మాత్రమే 18, 30, 40, 50, 60, 70 వాట్ ఎవర్. సో ఇక్కడ మ్యాండటరీ డాక్యుమెంట్స్ అనివార్యంగా, అంటే మ్యాండటరీ డాక్యుమెంట్స్ ఏంటి? ఓకేనా? ఇక్కడ UIDA అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసిన సర్టిఫికేట్ కంపల్సరీ. ఓకేనా? ఖచ్చితంగా ఉండాలి సూపర్వైజర్కి, ఆధార్ ఆపరేటర్కి. ఇప్పుడు ఆల్రెడీ డిజిటల్ అసిస్టెంట్స్కి, గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్స్ వారికి, లేదా వార్డులో డేటా ఎడ్యుకేషన్ ప్రాసెస్ సెక్రటరీలకి ఆధార్ ఆపరేటర్గా అవకాశం ఇచ్చారు. వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు. మండల లెవెల్లో, మున్సిపాలిటీ లెవెల్లో రోజుకో సచివాలయంలో చేస్తూ ఉన్నారు. సో అయినా సరే సర్వీసెస్ ఇంకా అందుబాటులోకి వెళ్ళట్లా ప్రజల్లోకి. సో అందువల్ల ఈ అడిషనల్ రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది. సో ఇది ఆధార్ సూపర్వైజర్ ఆపరేటర్ సర్టిఫికేట్ ఎగ్జామ్ ద్వారా పొందవచ్చు. అప్పుడు ఎగ్జామ్ అప్లై చేసుకొని మీరు ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయినట్లయితే మీ సర్టిఫికేట్ వస్తుంది. ఒకవేళ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఎగ్జామ్ రాయండి. ఎగ్జామ్ ఎలా రాయాలి, ఏ విధంగా కావాలంటే కామెంట్ చేయండి, దానికి కూడా ఎలా చేయాలో వీడియో చేస్తాను. ఓకేనా? సో సర్టిఫికేట్ కంపల్సరీ, అది చెప్పేది. అలాగే దరఖాస్తు విధానం ఆల్రెడీ అధికారిక వెబ్సైట్ ఉంది, www.csc.spv.in అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? రిక్రూట్మెంట్ ఫర్ ఆధార్ సూపర్వైజర్ 2025 విభాగంలోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ అవసరమైన డాక్యుమెంట్, మీ ఆధారు, విత్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, మీ UDA అంటే మీ ఇంతకుముందు ఆధార్కి సంబంధించిన సూపర్వైజర్ సర్టిఫికేట్ కానీ, ఆధార్ ఆపరేటర్ సర్టిఫికేట్స్ కానీ ఉన్నట్లయితే, లేదా ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయినా, అంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఆర్ క్వాలిఫైడ్ సర్టిఫికేట్, ఎగ్జామ్ రాసిన సర్టిఫికేట్ కానీ ఉన్నట్లయితే దాన్ని అప్లోడ్ చేసుకోవాలి. మీకు తెలిసిందే, చివరి తేదీ ఆగస్టు 1 లోపు మీరు ఈ యొక్క ఎగ్జామ్కి అప్లై చేసుకోవాలి సర్టిఫికేట్ కోసం, ఆర్ ఈ జాబ్ కోసం కానీ. ఆగస్టు 1 చివరి తేదీ, మీరు అర్థం చేసుకోవాలి. ఆగస్టు 1కి అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
ఎగ్జామ్ మీరు ఈ యొక్క ఈ యొక్క ఆధార్ ఆపరేటర్ ఆధార్ సూపర్వైజర్గా మీరు పోస్ట్ పొందాలంటే ఈ యొక్క లాస్ట్ డేట్ ఆగస్టు 1. ఓకే. సో మనకి ఆంధ్రప్రదేశ్ జిల్లాల ఖాళీలు చూసినట్లయితే పాత రిక్రూట్మెంట్ కానీ కొత్తది కానీ ఎక్కువగా వచ్చినట్లయితే విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, తిరుపతి, శ్రీకాకుళం, ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాల్లో ఉద్యోగ అవకాశం. సో వీటిలో నోటిఫికేషన్స్లో ఈ యొక్క నోటిఫికేషన్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఈ జిల్లాల్లో అవకాశం ఉందని చెప్పేసి. జిల్లాల వారికి ఖాళీల వివరాలు త్వరలో సిఎస్సి కేంద్రాల ద్వారా అందుబాటులో. జిల్లాల వారికి నోటిఫికేషన్ ఉంది మనకి, ఆ నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయి అనేది. ఓకేనా. సో మీకు గమనించి చెప్పేది ఏంటంటే మీరు ఇప్పటికే ఆధార్ ఆపరేటర్ సూపర్వైజర్గా సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీరు నేరుగా అప్లై చేసేయచ్చు. ఇప్పటికే మీరు ఆధార్ సూపర్వైజరు అంటే ఇంతకుముందు సర్టిఫికేట్స్ పొందినట్లయితే ఆ సర్టిఫికేట్స్ మీరు పొందినట్లయితే నేరుగా అప్లై చేసేయచ్చు. సర్టిఫికేట్ లేని వారు ఎన్ఎస్ఈఐటి ద్వారా టెస్ట్ రాసి పాస్ అవ్వాలి. సో దీన్ని కూడా మీకు ఎక్స్పెషల్ వీడియో కావాలని చెప్పండి, వీడియో ఎగ్జామ్ అయితే తయారు చేయడం జరుగుతూ ఉంది. సో ఏ ఒక ఉద్యోగం కూడా తక్కువ కదండి. చాలామంది 2 పోస్టులు ఉన్నాయి లేదా ఒక పోస్టే ఉంది. సో అంటే అలా కుదరదు. ఎందుకంటే నిరుద్యోగులు భారీగా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా. ఇప్పుడు ఉద్యోగుల కోసం చాలామంది అప్లికేషన్ పెడతా ఉన్నారు. ఏజ్ దాటిపోతూ ఉంది. మనకి వయసు ఉండగానే ఏదో ఒక జాబ్లో సెట్ అయిపోవాలి. సో ఏ ఒక అవకాశం, జాబ్ అవకాశం, మంచి జాబ్స్ ఉంటాయి. నేను ఈ వీడియో వచ్చిన కారణము ఆధార్ అంటే మంచి సంస్థ. అది యూఐడి, యూనిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ బాడీ. సో అందులో ఉద్యోగం అంటే మీరు రాబోయే రోజుల్లో ఈ కాంట్రాక్ట్ కింద తీసుకున్నా సరే మిమ్మల్ని రెగ్యులర్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అవకాశం ఉందని చెప్తున్నా, చేస్తారని అనట్లేదు. అది పాలసీ బట్టి, సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ బట్టి ఉంటుంది. ఓకేనా. ఎలక్షన్ జరుగుతుంటాయి, ఓట్ బ్యాంక్ కోసమైనా మీకు మంచి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. సో ప్రెజెంట్ అయితే కాంట్రాక్ట్ బేసారు సార్. ఇది రెగ్యులర్ కాంట్రాక్ట్ అంటే కాంట్రాక్టేనండి. ఓకేనా. సో ఇది ప్రైవేటు సిఎస్సి ఆధార పనులు కానీ సర్కార్ ఆధారిత విభాగం. అటు ప్రైవేట్కి సంబంధించి ఇటు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఏవైతే సర్వీస్ ఉన్నాయో అన్ని సర్వీసెస్ మీకు అందుబాటులో ఇస్తారు. ఆ సర్వీస్లో మీరు చేయాలి. ఇక్కడ మీకు కొన్ని టిప్స్ చెప్తున్నాను చూడండి, టాప్ 10 టిప్స్ మీకోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆధార్ ఆపరేటర్ సూపర్వైజర్ ఉద్యోగాలు 203 మీకు తెలిసిందే. సిఎస్సి ద్వారా నేరుగా నియామకం జరుగుతుంది. సిఎస్సి ద్వారా ఆల్రెడీ సిఎస్సిలో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, నో డౌట్. సో ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఖాళీలు ఉన్నాయి. జిల్లాల వారీగా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. కనీస అర్హత 10th+ లేదా ఐటీఐ, కనీసం అదండి. కనీస వయసు 18 సంవత్సరాలు. యుఐడిఏ, ఎన్ఎస్ఈఐటి సర్టిఫికేట్ తప్పనిసరి. ఈ రెండింటిలో ఒక సర్టిఫికేట్ తప్పనిసరి. సో దరఖాస్తు 23, లాస్ట్ ఆగస్టు 1. సర్టిఫికేట్ లేకపోతే ముందుగా టెస్ట్ రాసి తీసుకోవాలి. సర్టిఫికేట్ లేకపోతే అప్లై చేయడం మానేయండి. ఎందుకంటే సర్టిఫికేట్ లేకుండా మీరు అప్లై చేసిన ఉపయోగం ఉండదు. ఎందుకంటే సర్టిఫికేట్ అప్లోడ్ అడుగుతూ ఉంది. సో సర్టిఫికేట్ లేకుండా మీరు అప్లై చేయొద్దు. ఓకే. సిఎస్సి వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సో మీరు అప్లై చేసుకోవాలంటే నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. సిఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళినా అక్కడ పోస్టులు క్లియర్గా అప్లై అని ఉంటుంది. లేదు క్రోమ్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఆధార్ సూపర్వైజర్ అప్లికేషన్ పెట్టేసిన, రిజిస్ట్రేషన్ అని చెప్పేసిన మీకు డైరెక్ట్గా లింక్ ఓపెన్ అయిపోతుంది. ఓకేనా. సో ఈ విధంగా నిరుద్యోగులకి అప్ టు డేట్ మంచి అవకాశం ఉంటే తప్ప మనం వీడియో చేయము. ఇది మంచి అవకాశం, దయచేసి వినియోగించుకోండి. 1-2 పోస్టులు పక్కన పెట్టండి. మీరు అర్థం చేసుకోవాల్సింది నిరుద్యోగులకు లక్షల్లో దాటిపోతున్నారు. ఉద్యోగాలు 10ల సంఖ్యలో ఉంటున్నాయి. దాన్ని బట్టి అప్లై చేయడంలో ప్రయత్నించడంలో తప్పు అయితే లేదు. ప్రయత్నించండి, విజయం సాధించండి. అందరూ బాగుండాలి, అందరూ మంచి జరగాలి. జాయ్.